వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కరోనా వైరస్ రాకుండా రోగనిరోధక శక్తిని పెంచే కషాయం ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనితో పాటుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పావు కప్పు పచ్చి పసుపును తొక్కు చెక్కుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర పచ్చి పసుపు లేనట్లయితే ఇంట్లోనే మరపట్టించినటువంటి పసుపును 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. మార్కెట్లో అమ్మే పసుపును మాత్రం వాడకూడదు. మిరియాలు 10, లవంగాలు 7, దాల్చిన చెక్క ముక్కలు 2, అల్లం కొద్దిగా, తులసి ఆకులు గుప్పెడు లేదా అరకప్పు వరకు వేసుకోవచ్చు. రోట్లో 10 మిరియాలు, 7 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలను వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తరువాత అల్లం ముక్కలు, పచ్చిపసుపు కొమ్ములను కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఒక పాత్రలో 12 గ్లాసుల వాటర్ వేసుకొని ఇందులో కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క పొడిని వేసుకొని దంచుకున్నటువంటి పచ్చి పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత తులసి ఆకులను కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత వీటిని వేరొక పాత్రలోనికి వడకట్టుకుందాం. ఇలా వడకట్టుకున్నటువంటి కషాయాన్ని పరగడుపున 1 గ్లాసు, ఈవినింగ్ 5 గంటల టైంలో 1 గ్లాసు, ఈ విధంగా రోజుకి 2 సార్లు 3 రోజుల పాటు తీసుకోండి. ఇలా కషాయం తయారు చేసుకుని తాగండి. ఈ కషాయం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే కరోనా వైరస్ కానీ ఏ వైరస్ కూడా రాకుండా ఉంటుంది. ఇలా తరచుగా కషాయం తయారు చేసుకుని తాగుతూ ఉండండి. ఈ కషాయంతో పాటుగా హెర్బల్స్తో తయారు చేసినటువంటి కొన్ని కషాయాలను కూడా తాగుతూ ఉండండి. సపోజ్ పుదీనా కషాయం కానీ, తులసి ఆకుల కషాయం, అలాగే ఉల్లిపాయ కషాయం ఇలా తాగుతూ ఉండండి. ఇలా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఏ అనారోగ్యము కూడా త్వరగా రాకుండా ఉంటుంది. చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. అలాగే ఎవరైనా జలుబు దగ్గుతో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి దూరంగా ఉండి మాట్లాడడం, అలాగే ఎక్కువగా శానిటైజర్ని కూడా చేతులకు రాసుకుంటూ ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు వీలైతే ముఖానికి మాస్క్ కూడా వేసుకోండి. ఇలా చిన్నపాటి చిట్కాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.